'డాకు మహారాజ్' గురించి మనం మాట్లాడుకోవాలంటే 'డీఓపీ విజయ్' గురించి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి చెప్పుకోవాలి. రిమైనింగ్ గురించి ఎక్కడ మనం మాట్లాడుకుంటామో అని జాగ్రత్తగా ఏమీ లేకుండా బాబీ భలే తీసాడనే చెప్పాలి. 'డాకులో' విక్రమ్ సీన్స్ ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నానని టీమ్ అనుకుంటే, మనకు మాత్రం కాపీ పేస్ట్ జరిగినట్లు అనిపిస్తుంది. నాకెందుకో బాలకృష్ణ గారి ఫిల్మోగ్రఫీ కాలంతో పాటు ముందుకు పోకుండా ఒకచోటే స్ట్రక్ అయ్యి అక్కడే కొట్టుకుమిట్టుకులాడుతున్నాడు అనిపిస్తుంది. మెయిన్లీ ఈ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే ఊరి నీరు అలాగే పిల్లల్ని సేవియర్ కాన్సెప్ట్లో చాలా సినిమాలే వచ్చాయి. అందులో ఒకటిగా వచ్చిందే ఈ 'డాకు మహారాజ్'. ఇంక ఈ 'డాకు మహారాజ్' గురించి సంక్రాంతి సందర్లో కొట్టుకుపోయే మరో సినిమా గురించే మనం మాట్లాడుకుంటున్నామని చెప్పాలి. మెయిన్లీ 'డాకు మహారాజ్'లో ఇంటర్వెల్ అయితే సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందా అనేలాగా బల్లెత్తేసారని చెప్పాలి. నాగవంశీ గారు ఇంటర్వెల్ గురించి అంత స్ట్రెచ్ ఎందుకు చేశాడో ఇంటర్వ్యూస్‌లో నాకు మూవీ చూసిన తర్వాత అర్థమైంది. బట్ సెకండ్ హాఫ్ అయితే దండంరా దూత అనిపించేలాగా చేసింది. మెయిన్లీ క్లైమాక్స్ అయితే అసలు ఏంట్రా బాబు ఏం జరుగుతుంది స్క్రీన్ మీద అనేలాగే ఉంటుంది. మెయిన్లీ ఈ మూవీకి ఒకసారి గొడ్డలు తీసుకొని వస్తాడు, గుర్రం మీద వస్తాడు, కత్తి తీసుకొని వస్తాడు బాలకృష్ణ గారు. మాస్ ఎలివేషన్స్ అని మూవీ అనుకున్నారు కానీ ఎందుకో కుదరలేదు. బట్ చాలా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. మెయిన్లీ సెకండ్ హాఫ్ అయితే జనాల్ని సీరియల్ చూస్తున్నామా అనే రేంజ్‌లో పడుకోబెట్టిందనే చెప్పాలి. బాలకృష్ణ గారి గెటప్స్ గురించి మాట్లాడుకుంటే ఎందుకో సెకండ్ హాఫ్‌లో ఆయన సినిమా స్లో అవటం వల్లో ఏమో గానీ ఆయనేసిన ఏ గెటప్ నాకసలు నచ్చలేదనే చెప్పాలి. బట్ ఫస్ట్ హాఫ్‌లో అయితే చాలా బాగా అనిపించింది స్క్రీన్ ప్రెజెన్సు. మెయిన్లీ ఇప్పుడున్న పెద్ద హీరోల్లో బాలకృష్ణ గారి కాస్ట్యూమ్స్ గురించి మంచిగా కేర్ తీసుకున్నారనే చెప్పాలి. ఇంకా సాంగ్స్ అయితే అన్నీ మంచిగానే మంచి ప్లేస్‌ల్లోనే సెట్ అయినాయి. ఒక్క దబిడి దిబిడి తప్ప. స్క్రీన్ టైం కోసమో ఏదో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారేనో పెట్టేసేటట్టుగా ఉంది. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే బాలయ్య డీసెంట్‌గా చేశాడు. ఆయన పద్ధతిలో ఆయన డైలాగులు చెప్పుకుంటూ, యాక్షన్ ఎలివేషన్‌లు చేసుకుంటూ. బాబీ డియోల్ పవర్‌ఫుల్‌గా స్టార్ట్ చేసినప్పటికీ ఆయన్ని ఓ పిప్పర్‌మెంట్ లాగా చేశారనే చెప్పాలి. రిమైనింగ్ ఆల్ గుడ్. ఇంకా ఈ మూవీ గురించి 'ఊరు నీరు సేవియర్' గురించి చాలా సినిమాలు వచ్చాయని ముందే చెప్పాను. అలాంటి ఓ సినిమానే ఈ 'డాకు మహారాజ్'. ఈ 'డాకు మహారాజ్' మెయిన్లీ సంక్రాంతి సందర్లో కొట్టుకుపోతుందనే చెప్పాలి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సివిపి క్రియేషన్స్. హ్యాపీ భోగి టు ఆల్. థ్యాంక్ యూ.